అనకాపల్లి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. ఐటీ మంత్రి లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నర్సీపట్నం గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబు గారు పాల్గొన్నారు. జాతీయ పార్టీలకు లేని స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేయించి టీడీపీని ముందు వరుసలో నిలిపిన ఘనత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది. ఆయన పోరాట పటిమను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, పడిన చోట నుంచి లేచి నిలబడాలని ఆయన జీవన యాత్ర స్ఫూర్తి కలిగించిందని నాయకులు పేర్కొన్నారు. ఓడిన మంగళగిరిలోనే తిరిగి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలిచిన ప్రత్యేకత ఆయనకే చెల్లింది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసిన ఘనత ఆయనది. 2014 మహానాడులో పార్టీ కార్యకర్తలే నా కుటుంబం అని మాటిచ్చిన లోకేష్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. ఇన్సూరెన్స్ పరిహారాన్ని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచి కార్యకర్తల కోసం అంకిత భావంతో పనిచేశారు. కోవిడ్ సమయంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయంలో స్పందించి సహాయం అందించిన వారిలో లోకేష్ గారు ముందు వరుసలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఏ ఘటన అయినా నిరంతరం పర్యవేక్షించి కార్యకర్తలకు అండగా నిలిచారు. పరిచయం లేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలవడం ఆయన ప్రత్యేకత. జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొని లోకేష్ గారికి తమ ఆశీర్వాదాలు తెలిపారు. నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, అలాగే మా జాతీయ జనరల్ సెక్రటరీ, ఆయన పుట్టినరోజు సందర్భంగా క్యాడర్ కానీ కార్యకర్తలు మొత్తం నియోజకవర్గం నలుమూల నుంచి ఆయన వేడుకలు జరుపుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళ కార్యక్రమాలు చేయాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్నారు. ఎప్పుడూ చరిత్రలో జరగలేని విధంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అనడానికి ఒక కారణం ఏంటంటే ఆయనలో ఒక పోరాటం. ఎందుకంటే ఎవరికన్నా కూడా పోరాటం చేసేవాడంటే ఇష్టం. ఏ వ్యక్తి అయినా పోరాటం చేసి ముందుకొచ్చి ఎదుర్కొని నిలిచి చరిత్రలో అయినా కూడా ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్, ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్నారంటే ఆయన జయంతి రోజు ఈరోజు ఆయన పోరాటం చేశారు కాబట్టి. అదే రోజు ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఈరోజు బర్త్డే వేడుకలు రావడం, దాంతో ఏమంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకోవడం, 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా జరపాలని ఏకైక ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరో పిలుపుని కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇండియా మొత్తం కూడా ఆయన హ్యాపీ బర్త్డే విషెస్ ట్రెండ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే 3132 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో పాదయాత్ర ఎలాంటి సమయంలో చేశారంటే ఒక నియంత్రణ పాలన ఉన్నప్పుడు, పోలీసులు అడ్డేసినప్పుడు, మైక్ లాక్కున్నప్పుడు, ఆయన నించున్న స్టూల్ లాక్కున్న, స్టేజ్ వేయకుండా ఆపేసిన, ఏం ఆపినా కూడా నేను ఆగను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర చేసి తీరుతానని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో రాయలసీమలో అది కూడా మొదలుపెట్టి ఏమాత్రం కూడా ఎవరు సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళి పోరాడిన యోధుడు ఈరోజు నారా లోకేష్ గారు. అందుకే కార్యకర్తకు నిలబడ్డారు. కార్యకర్తకి 2014లో నేను మాట ఇచ్చినప్పుడు నేను ఏదో అనుకున్నాను. ఆ రోజు మహానాడులో ఒక మాట అన్నాడు ఆయన, నాకు అన్నతమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, కార్యకర్త ఒకటి. రెండోది ఏంటంటే మన కోవిడ్ టైంలో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అన్ని కూడా నేను ఈరోజు ఒకసారి రిలీజ్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ పోరాటంలో నన్ను కూడా ఒక భాగంగా వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు కోవిడ్ టైంలోని ఒక క్యాంపెయిన్ పెట్టి ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కూడా నాకు ఈ రోజుకి గుర్తండి, ఇది నేను చెప్పాలి అందరికీ కూడా. రాత్రి 2:45కి ఆ ప్రాంతంలో నాకు ఫోన్ చేసి, ఇక్కడ వైజాగ్లో ఒక లేడీ ఉంటే ఆమెను ఇమీడియట్గా నేను పినాకిల్లో మాట్లాడతాను విజయ్, నువ్వు అక్కడ జాయిన్ చేయించు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె బతకాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం. కానీ చిత్తూరులో ఎక్కడో ఒక మూల గ్రామంలో ఒక మనిషికి ఇబ్బంది ఉంటే ఎవరినైనా పీపీ కిట్ పెట్టి నువ్వు ట్యాబ్లెట్లు పంపించగలవా, నేను ట్యాబ్లెట్లు పంపిస్తాను, మళ్ళీ ఇంజెక్షన్స్ పంపించాలి, నేను అక్కడ దొరకట్లేదట,
ఈ ఫాలోఅప్ మీరెవ్వరు నమ్మరు. ఇది యాదృచ్ఛికం. ఇది నాకు ఆ టైంలో కోయిన్సిడెన్స్ అలా వచ్చింది. నేను ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రి 3 గంటలకి, 2 గంటలకి ఫాలోఅప్ చేయడం అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఇంకోటి కూడా నెల్లూరులో ఒక విగ్రహాన్ని పగలగొడుతున్నప్పుడు కూడా ఉదయం 3 గంటలకు 3:30 ప్రాంతంలోని మళ్ళీ నాకు ఫోన్ చేసి అక్కడ ఒక ముసలాంని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట, కొంచెం చూడగలవా అని చెప్పడం. మనకి సుధాకర్ గారి ఇష్యూ జరిగినప్పుడు కూడా, డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు బాగున్నారా లేదా, వాళ్ళ కుటుంబం బాగుందా లేదా, వాళ్ళు నర్సీపట్నంలో ఉంటారా, అక్కడ ఉంటారా, అన్ని వేర్ అబౌట్స్ కనుక్కొని ఆ ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయాలి. పాపం వాళ్ళు చాలా విక్టిమ్స్ కింద తయారయ్యారనడం. లేకపోతే మనకి పాక కాల్ చేస్తే ఒక లేడీ మనకి వెంకయ్యమ్మ గారు అక్కడ చాలా ఇబ్బంది పడితే ఆమె గురించి కనుక్కోవడం. అంటే ఇన్ని ఇష్యూస్ నా బుర్రలో అలా ఉండిపోయాయంటే ఆయన ఎంత ఫాలోఅప్ చేసి ఉంటారు అనేది ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. ఇంత సంకల్పంతో కానీ, ఇంత మంచి హృదయంతో కానీ, ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఏ పనినన్నా కానీ ఒకళ్ళకి మాటిస్తే ఎంత పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చినా కూడా ఒత్తిడికి రాకుండా ముందుకెళ్ళే ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు నేను చాలా దగ్గరగా చూశాను. అందుకు భవిష్యత్తు మాత్రం ఈ టీడీపీకి ఆయన ఆయన భుజస్కంధాల మీద ఉండడం అనేది చాలా గర్వంగా నేను భావిస్తున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే మన యూత్‌కి